ఆదికాండము 8వ అధ్యాయాన్ని మనం నేర్చుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయంలో నోవాహు కుటుంబము రక్షణ బట్టు గురించి వ్రాయబడింది. మొదటిగా 8వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న విషయాలను ఆలోచన చేద్దాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు భూమి మీద వాయువు విసినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. అగాధ జలముల ఓటలను ఆకాశ తోములను మూయబడిను. ఆకాశం నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోచున్నాను. 150 దినములు అయిన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 10వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమంగా తగ్గుచూ వచ్చును. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడును. ఈ పేరాలో దేవుడు నోవాహు పట్ల వారి కుటుంబం పట్ల కనికరించి ఆయన జోక్యం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే 1వ వచనంలో మనం ఆ విషయాన్ని చదవచ్చు. దేవుడు నోవాహును అతనితో కూడిన ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు? వారికి ఏ విధంగా సహాయం చేశాడు అంటే, దేవుడు భూమి మీద వాయువు విసరటం వల్ల నీళ్లు తగ్గిపోయినాయి. దేవుడు వారిని కనికరించి అగాధ జలముల ఓటలు ఆకాశ తూములను మూయబడి ఆకాశం నుండి కురుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయింది. నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోచును. 150 దినములైన తర్వాత నీరు తగ్గిపోగా, అంటే దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిపించాడు. 40 రోజుల పాటు ప్రచండమైనటువంటి వర్షం కురిసింది. ఆ నీళ్లు తగ్గిపోవడానికి సమయము 150 దినములు. ఆ సమయానికి ఆ నీళ్లు తగ్గిపోవడం ప్రారంభించాయి. జలప్రలయము వచ్చినప్పుడు ఆ యొక్క అగాధ జలములు, ఆకాశం నుండి వర్షము, ఆకాశ తోములు ఎప్పుడేటువంటి ఆ పరిస్థితి అంతే కూడా దేవుడు కనికరించి వారిని జ్ఞాపం చేసుకొని అవన్నీ కూడా దేవుడు నిలిపివేశాడు. 7వ నెల 10వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. ఇది చరిత్ర ఆధారం. నోవాహు ఓడ కొలత ప్రకారము అరారాతు కొండల శిఖరమున భూగర్భ శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశోధనలో కనుగొనడం జరిగింది. ఆ రోజు నోవాహు ఇలాంటి కొలతలతో ఓడగట్టాడో ఆ కొలత ప్రకారము ఆ ఓడ అక్కడ ఆ భూగర్భ శాస్త్రవేత్తలకి అది వారు కనుగొన్నట్లుగా చరిత్ర ఆధారం ఉంది. నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమంగా తగ్గుచూ వచ్చినాయి. అంటే ఎంత సమయం పట్టిందో చూడండి. అంత ప్రచండమైనటువంటి నీళ్లు భూమి మీద విస్తరించాయి. 10వ నెల మొదటి దినమున కొండ శిఖరములో కనపడ్డాయి. 10 నెలల పాటు నోవాహు ఆ జలప్రలయము వచ్చినప్పుడు నోవాహు వయసు ఎంత అంటే 7వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన ప్రకారము నోవాహు యొక్క వయసు 600 సంవత్సరము 2వ నెల 10వ దినమున మహా అగాధం జలమున ఓటలు అన్నయ్యు విడవబడి. అంటే 2వ నెల
17వ దినమున 10వ నెల మొదటి దినము వరకు ఆ కొండల శిఖరములు కనపడ్డాయంట. ఇంకా నీళ్లు పూర్తి తగ్గిపోలే, ఆ కొండల శిఖరాలు కనపడ్డాయి. దాదాపు 8 నెలల పాటు నీళ్ళల్లోనే నోవాహు ఉన్నాడు. ఆ నీళ్లు ఎప్పుడు తగ్గిపోయాయి అని మనం చూస్తే దానికి నోవాహు చేసిన సూచన మనం చూస్తాం. 6వ వచనం కాడి నుంచి 14వ వచనం వరకు నోవాహు ఒక కాకిని నల్లపావురమును బయటికి పంపినటువంటి విషయాన్ని మనం అక్కడ గమనించవచ్చు. 6వ వచనం కాడి నుంచి మనం చదివితే 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచును. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండును. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చుచ్చుటకు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడ్చును. నీళ్లు భూమి అంతటి మీద నున్న తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చును. అప్పుడు అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్లపావురంను ఓడ నుండి వెలుపలికి విడిచును. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండు కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోనని నోవాహుకు తెలిసింది. అతడు ఇంకా మరి యొక్క 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచును. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల 9వ దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. దాదాపు 8 నెలల పాటు 10 నెలల పాటు సుమారుగా 10 నెలల పాటు నోవాహు ఓడలోనే ఉన్నాడు. భూమి మీద అంత ప్రభావితంగా నీళ్లు విస్తరించాయి. దేవుడు కోపము అంతగా ఆ నీళ్లు విస్తరించేట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఇక్కడ మనం ఆలోచన చేసేటువంటి విషయం ఏంటంటే, మొదటిగా ఒక కాయకని వదిలాడు, అదైతే మరలా తిరిగి అతని వద్దకు వచ్చినట్టుగా లేదు. తర్వాత నల్లపావురం ఒకటి వదిలాడు, అది వెళ్ళింది, దానికి స్థలం నిలపడానికి అరకాలు నిలపడానికి స్థలం లేకపోయాక మళ్ళీ ఓడలోకి వచ్చింది. మళ్ళీ ఆయన 7 దినములు ఆగి మళ్ళీ ఆ నల్లపావురాన్ని రెండోసారి వదిలాడు. అది ఒలివ చెట్టును ఆకును నోటను ఉన్నప్పుడు భూమి మీద తగ్గిపోయిన నీళ్ళు అని నోవాహు తెలుసుకున్నాడు. మళ్ళీ 7 దినములు ఆగి నోవాహు పావురాన్ని వదిలాడు, అది అప్పుడు తిరిగి రాలా. అప్పుడు నోవాహు ఓడకప్పు తీసి ఆ నేలను ఆరి ఉండి చూశాడు. అప్పటికి నోవాహు వయసు ఎంత అంటే 601వ సంవత్సరము మొదటి నెల 9వ దినమున నీళ్లు భూమి మీద ఇంకిపోయాయి. ఇది నోవాహు సూచనగా చేసిన పని. నోవాహు నీళ్లు తగ్గిపోయినాయో లేదో అని దాన్ని తెలుసుకోవటకు ముందు కాకిని వదిలాడు. తర్వాత నల్లపావురాన్ని 3 సార్లు అది తిరిగి రావటము, మళ్ళీ 3వసారి పంపినప్పుడు మళ్ళీ తిరిగి రాకుండా అది వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. 15వ వచనం కాడి నుంచి 19వ వచనం వరకు దేవుడు మాటను బట్టి నోవాహు కుటుంబము ఓడ నుండి బయటికి వచ్చుట, అక్కడ ఈ విషయాలు రాయబడ్డాయి. అప్పుడు దేవుడు నీవును నీతో కూడిన నీ భార్యయు నీ కుమారులను నీ కోడలను ఓడల నుండి బయటికి రాండి. పక్షులు పశువులు భూమి మీద పాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులతో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపు రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాహుతో చెప్పిన. కాబట్టి
నోవాహు అతనితో కూడా అతని కుమారులు, అతని భార్యయు, అతని కోడలను బయటకు వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పెట్టయు, భూమి మీద సంచరించు అన్నీయు వాటి వాటి జాతుల ప్రకారము ఆ ఓడలో నుండి బయటకు వచ్చును. ఇక్కడ దేవుడు నోవా చెప్పినట్లుగా అతను బయటికి రావడం మనం చూస్తున్నాం. దేవుడు ఏం చెప్పాడంటే భూమి మీద అవి విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని వాటి విషయంలో దేవుడు ఆ పశువులు, పక్షులు, జంతువుల విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు నోవాహి తను బయటకు వచ్చిన తర్వాత దేవునికి దహనములు అర్పించాడు. 20వ వచనం కాడ నుంచి 22వ వచనం వరకు ఆ విషయాలు మనం చూస్తాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులంట్లోను పవిత్ర పక్షులంట్లోను కొన్ని తీసి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించును. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇంక మేట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇంకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచేంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి, శీతాకాలములు, రాత్రి పగళ్ళును ఉండక మానవని తన హృదయంలో అనుకోను. దేవుడు తన హృదయంలో ఏమనుకున్నాడో ఆ విషయాలన్నీ పరిశుద్ధాత్ముడు మోషే ద్వారా వ్రాయించాడు. నోవాహు దహన బలి, ఇక్కడ ఒక దేవుడు తాను నరుల పట్ల నిర్ణయాన్ని తీసుకునేట్లుగా చేసింది. ఇక్కడ మనం చూస్తే అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టాడు. అంటే దేవునికి బలిపీఠం కట్టి పవిత్ర పశువులంట్లోను పవిత్ర పక్షులంట్లోను కొన్ని తీసుకున్నాడు. అంటే దేవుడు పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు అని నోవాహుకు తెలుసు, ఆయన ఎరుగున్నాడు. అందుకే తను అర్పించేటువంటి అర్పణ పరిశుద్ధమైనదిగా దేవుడికి అర్పించాలనేది తను నిర్ణయించుకుని ఆ పని చేశాడు. ఈరోజు మన జీవితాల్లో మన పాపములను పరిహరించడానికి యేసు బలయ్యాడు. మనం పరిశుద్ధంగా బతకడానికి బలయ్యాడు. మనం దేవుడి నీతి అగునట్లు మనం జీవించడానికి యేసు బలయ్యాడు. మనము ఆ విధంగా జీవించడానికి కృషి చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే దేవుడికి అర్పించేటువంటి అర్పణ విషయంలోనే నోవాహు అంత ఉన్నతంగా ఆలోచించినప్పుడు తన జీవిత విషయంలో ఎలాగ ఆలోచించుంటాడు? కాబట్టి జీవితము ఉన్నతంగా ఎదిగే కొద్దీ దేవుడి పట్ల గురించే విధానము కూడా అంత ఉన్నతంగా ఉంటుంది. నోవాహు జీవితం ద్వారా మనము ఆ విషయాలన్నీ మనం గ్రహించవచ్చు. ఎంత ఉన్నతంగా నోవాహు జీవించాడో మనం ఆలోచించవచ్చు. అందువలన ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడికి దహన బలి అర్పించినప్పుడు అప్పుడు ఆ దహన బలి యెహోవా ఎంత ఇంపైన సువాసనగా ఆగ్రహించాడో, ఆ సువాసన ఆగ్రహించినప్పుడు దేవుడు తన హృదయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంక మీదట నరులను బట్టి భూమిని శపించను. ఎందుకు శపించను? నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది, అందుకు నేను ఇంకా శపించను. మనిషి హృదయంలో అటువంటి ఆలోచనలు అనేవి బాల్యం నుండే చెడ్డగా ఉండేటువంటి విధానంలో ఉన్నాయి. నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇంకను సమస్త జీవులను సంహరింపను. ఇంక ఈ విధంగా నేను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచేంత వరకు వెదకాలం ఉంటాయి, కోతకాలం ఉంటుంది, శీతోష్ణులు ఉంటాయి, వేసవి శీతాకాలం ఉంటాయి, రాత్రి మగలు ఉండక మానవు అని తన హృదయంలో అనుకున్నాడు దేవుడు. ఇక్కడ మనము
ఆలోచించేటువంటి ఒక విషయం ఏంటంటే, నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది. కాబట్టి ఒక మనిషి తన హృదయాన్ని మంచి క్రియలు చేయడానికి సిద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే చెడు క్రియల వైపు తన హృదయము వెళ్తుందో దేవునికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుడు నోవాహు అర్పించినటువంటి బలి ద్వారా మానవుల్ని ప్రేమించి ఇక మీదట ఈ ప్రకారము చేయను, ఈ విధంగా భూమిని శపించను అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడైతే యేసు రెండో రాకడ ఉంది. ఇప్పుడు నరుల హృదయాలోచనలు చెడ్డగానే ఉన్నాయి. కానీ దేవుడు యేసు రెండో రాకడ సమయంలో అగ్నితో భూమిని కాల్చివేయబడుతున్నాడు. ఈ పంచభూతములన్నింటినీ కూడా దేవుడు అగ్నితో కాల్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు నోవా కాలంలో ప్రజలు నాశనమయ్యేట్లుగా ఈరోజు అగ్నితో కాల్చివేయబట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉండాలి అంటే, యేసు ప్రభు రాకడ వరకు నిరీక్షించేటువంటి పిల్లగా మనం జీవించగలగాలి. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికేటువంటి పిల్లగా మనం జీవించగలగాలి. అప్పుడు శాశ్వతమైన బహుమానం మనకు దొరుకుతుంది. దాని కొరకు మన జీవితాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. నోవాహు కుటుంబము రక్షింపబడతా అనేటువంటి ఈ విషయాన్ని 8వ అధ్యాయంలో దేవుడు తెలియజేశాడు.